ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ భార్గవదేవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆహ్, ఈ మధ్య తిరుపతి దగ్గర శివలింగము కళ్ళు తెరవడం అనేది బాగా వైరల్ అయ్యింది గదా! సో, ఆ టాపిక్ మాట్లాడదామండి. నేను కూడా ఆ ఫోటో చూసాను. అంటే దగ్గరికెళ్ళి చూడలేదు గానీ ఆహ్, యూట్యూబ్‌లో వస్తున్న ఫోటోలు కానీ, ఆ వీడియోలు కానీ నేను కూడా చూస్తున్నాను. నిజంగా మరి శివుడు అలా కళ్ళు తెరిచాడా? ఎలా అంటే మరి శ్రీకాళహస్తిలో మనకు భక్త కన్నప్ప చరిత్ర మనకు తెలుసు కదా! ఆ విధంగా ఏమైనా తెరిచాడా? అనేది నాకు కూడా మొట్టమొదటగా డౌటొచ్చింది. తర్వాత నేను కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కనపడిస్తున్న ఫోటోలో. అక్కడ రేఖలు చూడండి. ఒకటి తెల్లగా, ఒకటి యెల్లో కలర్‌లో 2 కళ్ళు వచ్చాయి. విభూది పండు ఉంటది. ఈ మధ్య వైట్ విభూది పండు, విభూది పండంటే వైట్‌గా ఉంటది. ఇట్లా రాసుకుంటూ ఉంటారు. శివాలయంలో ఇంతింత పెద్దవి పెడతా ఉంటారు కదా! సో, అట్లాంటి విభూది పండు ఇటువైపు ఒకటి వైట్‌గా, ఇటువైపు ఒకటి యెల్లోగా చేతితో బాగా చిత్రీకరించినట్టు కనిపిస్తుంది. కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే, ఇది లేదు సాక్షాత్తు శివుడే కళ్ళు తెరిచాడు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది లేదు ఇవేదో చిత్రీకరించినట్టు ఉన్నాయి అని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికిని అంటే ఇది చిత్రీకరించినా అదే పనికి కొంతమంది పని కట్టుకొని అలాంటి రేఖలు చిత్రీకరించిన, లేదా నిజంగా అవి స్వయంభుగా అంటే స్వయంగా అది కళ్ళు ఓపెన్ చేసినా మరి ఇది దేనికి సంకేతం? అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ బీభత్సాలన్నిటికీ ఇంకా భయంకరంగా జరగబోతాయి అనే దానికి సంకేతమా? లేదంటే తానున్నాను అనే హామీ ఇస్తున్నానని భక్తులకు ధైర్యం చెప్పడానికి అలా కళ్ళు తెరిచాడా? అనేది భక్తులు ఆలోచించాల్సుంది. ఇది ఏదో ఒకరి యొక్క భావనలో నుంచి, లేదంటే ఒకరి క్రియేషన్‌లో నుంచి ఉద్భవించిన చర్య అయితే, దీనికి పర్యవసానంగా వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఒకవేళ లేదు ఇది నిజంగా జరిగిందంటే, మనము ఈ కోణంలో ఇందాక చెప్పిన కోణంలో కూడా మనము ఆలోచించాల్సుంటుంది. ఏది ఏమైనప్పటికిని ఆ గుడికి చాలా మంచి పేరు వచ్చేసింది. బాగా వైరల్ అయిపోవడంతో ఎంతో పేరు వచ్చేసింది. ప్రకారం అవి ఎందుకో కొంచెం విభూది రేఖల్లాగా కనిపిస్తున్నాయి. చాలామంది భక్తులు కూడా చెబుతా ఉన్నారు. ఆ పరమాత్మ వీటన్నిటికి ప్రత్యక్ష సాక్షిగా అక్కడ కూర్చొని ఉన్నాడు. సో, ఇదండి ఈ చిన్న స్టోరీ. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.